ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులు మంచిర్యాల పట్టణంలోని మార్క్స్ భవన్లో జరుగుతున్నాయి. పీడీఎస్యు సంస్థాగత చిహ్నమైన బిగిపిడికి జెండాను రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి శ్రీకాంత్ ఎగరవేశారు. అనంతరం అమరవీరుల సంతాప తీర్మానాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు ప్రవేశపెట్టారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిట్ల సరిత ప్రారంభ ఉపన్యాసం చేయగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ నూతన జాతీయ విద్యా విధానం క్లాస్ బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాలకులు విద్యను వ్యాపార సరుకుగా మార్చారని, భారతదేశంలోని కుటుంబాలు వారి సంపాదనలో 80% విద్యపైన ఖర్చు పెడుతున్నారని తెలిపారు. 5 ఏళ్ల కాలంలో విద్యలో హిందూ మత జోక్యం పెరిగిందని, సామాజిక లౌకిక విలువలు లోపించాయని అన్నారు. విద్య సామాజిక మార్పుకు ఇరుసుగా పనిచేస్తోందని, అలాంటి విద్య యొక్క లక్ష్యాన్ని పాలకులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. విద్యా వైజ్ఞానిక తరగతులలో చాలా టాపిక్స్ ఇవాళ ఉన్నాయి. నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏమంటే, జాతీయ విద్యా విధానం అనేది 2020లో వచ్చింది. అది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే జాతికి వ్యతిరేకమైన విధానం. ఎందుకంటే అందులో అందరికీ చదువు ఉండకూడదని, తర్వాత విద్యా వ్యవస్థ అనేది ఒక కేంద్రీకృతంగా నిర్వహించబడాలని, అంతేకాకుండా ఇక్కడ మత ఆధారంగా విద్య ఉండాలని అందులో స్పష్టంగా రాసి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని వెంటనే తిరస్కరించవలసిందిగా నేను కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎలాగైతే కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి విధ్వంసం చేసిందో, అదే బాటలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు పునరాలోచించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, దానికి ప్రధానంగా విద్యకు బడ్జెట్లు కనీసం. మంచిర్యాలలో పీడీఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర క్లాసుల సందర్భంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడం కోసం, విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ దేశంలో ఒక కొత్త ముసాయిదాను తీసుకొచ్చి యూజీసీ ఆధ్వర్యంలో మొత్తం దేశంలో పాఠ్యాంశాలను మార్చే వైపుగా, మొత్తం పాఠ్యాంశాలను కాషాయీకరించే వైపుగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దేశమంతా ఒకే విద్యా విధానం పేరుతోని పాఠశాల విద్య నుంచి ఒక యూనివర్సిటీ విద్య వరకు కూడా రూపమైన విద్య పేరుతోని విద్యను, చరిత్రను తప్పుతో పట్టించే వైపుగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ మేమందరం ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల తరఫున మొత్తం విద్యారంగాన్ని కాషాయీకరించే ఆలోచనలు మానుకోవాలి, ఒకే రకమైన విద్యా విధానం తీసే ఆలోచనలు మానుకోవాలి. ఈ దేశంలో రైతులకు గిట్టుబాటు ధర అందించే వైపుగా, కార్మికులకు సరైన వేతనాలు అందించే వైపుగా విద్యార్థులందరూ కూడా ఏకమయ్యే విధంగా, ఈ దేశంలో విద్యార్థులందరూ కూడా సమానమైన విద్య అందే విధంగా, ప్రైవేట్, ప్రభుత్వ, విదేశీ విశ్వవిద్యాలయాలు కాకుండా మొత్తం ప్రభుత్వ రంగంలోని విద్యాలయాలు ఉండే విధంగా, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యార్థులకు అందించే వైపుగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకు పీడీఎస్ విద్యార్థులుగా ఇక్కడున్న విద్యార్థులందరూ తమ విద్యా విధానాన్ని కాపాడుకోవడం కోసం, ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం కోసం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.